Coming to the next type of the strain gauge, part of the electrical resistance strain gauge. Electrical resistance strain gauge lo second part vachesariki that is called as a metal foil strain gauge. Okay, metal foil strain gauge, which is also very important question for 7 marks. Okay, in examination point of view, definitely he will ask you for the 7 marks. Okay, metal type strain gauge. What do you mean by the metal foil strain gauge? అంటే ఇక్కడ మెటల్ ఫాయిల్ అంటే మనకు తెలుసు కదా, మన అల్యూమినియం ఫాయిల్స్ కట్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం హోటల్స్కి వెళ్ళినప్పుడు మనకి అల్యూమినియం పేపర్, సిల్వర్ కలర్ పేపర్లు ఇస్తారు కదమ్మా, సిల్వర్ కలర్ పేపర్. ఓకే, అలాగా ఏదైతే మనకి పల్చగా ఉంటుందో, అంటే అరౌండ్ దాని యొక్క థిక్నెస్ ఎంత ఉండాలంటే 0.02 mm ఉండాలి. ద థిక్నెస్ ఆఫ్ ది ఫాయిల్ 0.02, అంటే మన హోటల్స్కి వెళ్ళినప్పుడు ఇస్తారు కదమ్మా మనకి. ఓకే, ప్యాకింగ్ చేసినప్పుడు కింద ఫాయిల్ వస్తుంది కదా, అది అటువంటి ఫాయిల్ రా. లెట్స్ కమింగ్ టు సీ ద వాట్ యు మీన్ బై ది గేజ్. గేజ్ అంటే ఏంటి? ద ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ యూజ్డ్ టు మెజర్ చేయడానికి ఉపయోగించేదాన్ని మనం గేజ్ అంటాము. కమింగ్ టు ద స్ట్రెయిన్ అంటే ఏంటి? వెన్ ఏ బాడీ సబ్జెక్టెడ్ టు సమ్ ఫోర్స్ ద చేంజ్ ఇన్ లెంత్ టు ద ఒరిజినల్ లెంత్. ఓకే, అంటే ఒక బాడీ ఎప్పుడైతే ఒక ఫోర్స్ కి సబ్జెక్ట్ అయిందో అప్పుడు ఏమవుతుంది? ద బాడీలో మార్పు అనేది వస్తుంది, దాన్ని మనం స్ట్రెయిన్ అంటాము. ఓకే, యూ కెన్ గెట్ ద స్ట్రెయిన్ గేజ్. దెన్ వాట్ యు మీన్ బై ది మెటల్ ఫాయిల్. మెటల్ ఫాయిల్ అంటే ఏంటి? ఫాయిల్ అంటే చాలా పలుచగా ఉండేది, అది ఒక మెటల్ తో తయారైంది. ఎగ్జాంపుల్ అల్యూమినియం అనే ఒక మెటల్ తో తయారైంది. ఫాయిల్ అంటే మీకు చెప్పాను కదా, ఇట్ హ్యాస్ ద negligible thickness like 0.02 mm. Okay, 0.02 mm thickness ఉంది. Okay, now coming to this, what is the purpose of the strain gauge? I already said you that strain gauge యొక్క purpose చెప్పాను. ఏంటి strain gauge purpose? It is used to determine the force, it is used to determine the pressure, and it is used to determine the vibrations anywhere like engines, missions, components or members, structures or anything. Okay, wherever we want to find the force, pressure or vibrations, this strain gauge we are using. Okay, this strain gauges are mostly we are using. Coming to this, what is the principle involved in this process? Coming to the principle, what is the principle is involved? Okay, here we are not using any wires like previously మనం bonded strain gauges లో వైర్ ఉపయోగించాం. ఇక్కడ ఏ విధమైన వైర్ కూడా ఉపయోగించాం. సింప్లీ we are using the metal foil with lengthy sticks, lengthy forms. ఓకే, ఇక్కడ ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకుని వెళ్ళి ఇలా కట్ చేయండి అమ్మా. ఓకే, ఒక అల్యూమినియం తీసుకుని ఇలాగా మిడిల్ లోని ఈక్వల్ కట్ చేయండి. సార్ వై షుడ్ వి కట్ బి లైక్ దిస్? మనం ఎందుకు ఇలా కట్ చేయాలంటే కనుక లెందీ ఫాయిల్ ఫర్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది స్ట్రెస్. ఇలా ఫాయిల్ ఎందుకు కట్ చేస్తామంటే లెందీ వి షుడ్ కట్. ఎందుకు కట్ చేస్తామంటే లెందీ వి షుడ్ బి కట్ ఫర్ ద యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్ట్రెస్. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్ట్రెస్ మీకు చెప్పాను కదా ఇందాక వైర్లో కూడా లెందీ వైర్ తీసుకోవాలి. అంటే ఇలా చుట్టూ వేసారు మీరు. ఆ లెందీ వైర్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది మీకు? ఓకే, యూనిఫామ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ ఫాయిల్ అంటే అల్యూమినియం ఫాయిల్ కూడా మీరు ఇలాగా ఒక దువ్వెన షేప్ లో కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఏం చేస్తారు? వన్ ఆఫ్ ద 10 సారీ ఐ ఫర్గాట్ టు సే దట్ ఈ ఫాయిల్ ఎక్కడ ప్లేస్ చేయాలమ్మా? ఒక బ్యాకింగ్ మెటీరియల్ మీద, అంటే ఒక ప్లాస్టిక్ కానీ పేపర్ కానీ దేని మీద అతికించండి. తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాకింగ్ మెటీరియల్ పెట్టండి. దీనిపైన ఇంకొక బ్యాకింగ్ మెటీరియల్ పెట్టిన తర్వాత దిస్ ఎండ్స్ షుడ్ బి ఓకే, దిస్ ఇస్ కాల్డ్ as a lead wire, లీడ్స్. ఓకే, ఇది ఒక వైర్ అమ్మా. ఈ లీడ్స్ ఇక్కడ మీరు షోల్డరింగ్ చేయాలి. షోల్డరింగ్, దిస్ ఇస్ కాల్డ్ as a షోల్డరింగ్. ఇదేంటి? మెటల్ ఫాయిల్. మీరు ఏదైతే తీసుకున్నారో ఆ మెటల్ యొక్క ఫాయిల్. ఓకే, ఈ విధంగా కట్ చేసుకున్నారు. ఇదేంటమ్మా? ఈ స్ట్రక్చర్ ఏంటి? ఇది బ్యాకింగ్ మెటీరియల్ కదా కిందది. దిస్ ఈస్ కాల్డ్ as a backing material. This is called as a backing material. Okay, this is the shouldering. Okay, where metal foil is sticking. Okay, this leads, where we need to connect this leads we are connecting to the ఎక్కడ కనెక్ట్ చేస్తామా?
Wheatstone Bridge. Wheatstone Bridge కనెక్ట్ చేస్తాము. ఓకే, Wheatstone Bridge ద్వారా మనకి రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే, కమింగ్ టు దిస్ మెటల్ ఫాయిల్ స్ట్రెయిన్ గేజ్ మీకు చెప్పారు కదా, మెటల్ ఫాయిల్ అంటే ఎంత ఉండాలి, దాని యొక్క థిక్నెస్ 0.02. స్ట్రెయిన్ గేజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? It is used to determine the force, pressure and vibrations in the machine component or any structure like this. అలాగే ప్రిన్సిపల్ చెప్పారు కదా ఇందులో ఏవే పార్ట్స్ ఉపయోగిస్తామని చెప్పి. నౌ కమింగ్ టు ద డిస్క్రిప్షన్ అబౌట్ ద ఆపరేషన్. ఓకే, వై షుడ్ వి యూజ్ దిస్? ఓకే, ఇట్ షుడ్ గివ్ ద యాక్యురేట్ వాల్యూస్ ఆర్ కరెక్ట్ వాల్యూస్. ఇందాక కాకపోయినా ఇది కరెక్ట్ వాల్యూస్ ఇస్తుందా కొద్దిగా కరెక్ట్ వాల్యూస్. కరెక్ట్ వాల్యూస్ అంటే ఏంటి? స్ట్రెయిన్ వాల్యూస్, కరెక్ట్ స్ట్రెయిన్ వాల్యూస్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎందుకు ఉపయోగిస్తామంటే ఇక్కడ మెయిన్ మీకు చెప్పాను కదమ్మా, ఇక్కడ మీకు దీన్ని తీసుకుని వెళ్ళి ఒక స్ట్రక్చర్, ఏదైనా ఒక స్ట్రక్చర్ ఉన్నది కదమ్మా, ఈ స్ట్రక్చర్కి స్టిక్ చేయండి. ఈ స్ట్రక్చర్తో స్టిక్ చేయండి. వెన్ ఎవర్ యూఆర్ అప్లైయింగ్ ద ఫోర్స్ టు దట్ స్ట్రక్చర్, లెంత్ విల్ బి ఇంక్రీజ్. లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. లెంత్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? ఓకే, ఈ లోపల ఉండే ఫాయిల్ యొక్క రెసిస్టెన్స్ చెప్పాను కదా ఇందాక, రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్. లెంత్ ఇంక్రీజ్ అయితే లోపల ఉండే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. లెంత్ డిక్రీజ్ అయితే రెసిస్టెన్స్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఈ ఫాయిల్ ఇటు అంటే మెయిన్ ఈ స్ట్రక్చర్ మీరు ఫోర్స్ అప్లై చేసి రెండు వైపులు లాగారో లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. లెంత్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవడం వల్ల ఏమవుతుంది? Wheatstone బ్రిడ్జ్ ద్వారా ఎంత రెసిస్టెన్స్ మారిందో రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. Wheatstone బ్రిడ్జ్ ఇందా చెప్పారు కదమ్మా, R1/R3 is equal to R1/R3 is equal to R2/R4. ఆ విధంగా R4 ఫైండ్ చేస్తాం. చేంజ్ రెసిస్టెన్స్ ఈ విధంగా ఫైండ్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ ద కాన్సెప్ట్, ప్రిన్సిపల్. ఓకే, డిస్క్రిప్షన్. లెట్స్ సీ వాట్ ఇస్ ద అడ్వాంటేజెస్. Some of the advantages are here is these gauges are manufactured in any shape. These gauges are manufactured in any shape. These gauges are manufactured in any shapes. ఏ షేప్ అయితే ఆ షేప్ లో మనం చేసుకోవచ్చు. ఓకే, ఇంకేం చెప్పుకోవచ్చు? లెస్ కాస్ట్లీ. ఇది పెద్ద అంత రేట్ ఎక్కువ కాదు, ఎందుకంటే అల్యూమినియం ఫాయిల్ ఇస్ బల్క్లీ అవైలబుల్ అవుట్ సైడ్. ఓకే, ఇది తక్కువ రేట్కి లభిస్తుంది. ఓకే, కాంపాక్ట్ ఇన్ సైజ్, మనకు అనుగుణమైన సైజులో కట్ చేసుకోవచ్చు. కమింగ్ టు డిసడ్వాంటేజెస్ ఆర్ లిమిటేషన్స్. డిసడ్వాంటేజెస్ కానీ లిమిటేషన్స్ కానీ ఏంటమ్మా దీనివల్ల? డిసడ్వాంటేజెస్ ఆర్ లిమిటేషన్స్ ఏంటి? విచ్ ఈస్ ఇదేంటి? కాస్ట్లీ, సారీ, విచ్ ఈస్ ఇందాక మీరు చెప్పాను కదమ్మా డిసడ్వాంటేజ్ ఏంటి? ఎనీ ఐడియా వచ్చిందా? ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద సింగిల్ యూజ్ ఓన్లీ. ఒకసారి మాత్రమే మనం ఉపయోగించగలం. ఓకే, ఎక్కువ సార్లు మనం ఉపయోగించలేము. ఇంకా డిసడ్వాంటేజ్ చూసేసరికి ఏంటి? ఎక్కువ లార్జ్ స్ట్రెయిన్స్ మనం ఉపయోగించలేము. విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ ఓన్లీ ద స్మాల్ స్ట్రెయిన్స్ మాత్రమే ఉపయోగించగలం. యూజ్ ఫర్ స్మాల్ అమౌంట్ ఆఫ్ స్ట్రెయిన్స్. Okay, these are the disadvantages. Principal, description, advantages, disadvantages, where it is the based. Okay, నేర్చుకున్నాం కదా. I hope you that understand, man. Okay.